కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇటు లేమంటే లేస్తాడు, ఇటు పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచేటట్టు దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి వండుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా వండబెడతారు, పొద్దుముకల్లో తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? ఏందే అవును సార్, మేము పడుకోమన్నప్పుడు పడుకుంటాడు, మేము లేమన్నప్పుడు లేస్తాడు, మాకేం కావాలంటే అది చేస్తాడు సార్. ఎందుకంటే మా వెంకటేశ్వరుడు సార్. అట్లాగే కదిరి కృష్ణ సార్ ఇట్లా మాట్లాడినట్టే మన అద్దంకి దయాకర్ సార్ కూడా అట్లాగే మాట్లాడతారు. ఏమని అంటే, రాముడు మీకేమైనా చిన్నయ్య, సీత మీకేమైనా చిన్నమ్మ, అసలు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. అవును, ఎవరికి తెలియదు, తెలుసని ఎవరైనా చెప్పిండ్రా సార్? ఎవరు చెప్పలేదు తెలుసని. తర్వాత సార్, మేము రాముడు, శివుడు, కృష్ణుడు అంటున్నామంటే వాళ్ళని మా వాళ్ళుగా, నా వాళ్ళుగా భావించుకున్నందుకే అంటాం సార్. అది సార్. హోప్ యూ అండర్స్టాండ్.